slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త యోగం, ముహూర్త బలం. పూర్తిగా ఇవాళ కులదైవం ఎదుట దీపారాధన చేసుకున్న వారికి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. మీ కులదైవం ఎవరైతే వారిని మనస్ఫూర్తిగా ప్రతిరోజు మీరు ఆరాధించినట్లయితే మీ వంశం ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉంటుంది. అటువంటి బ్రహ్మాండమైన సంకల్పం ఈ అనుగ్రహం కార్యక్రమంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొద్ది రోజుల నుంచి మీరు ఒక్కటి గ్రహించండి. ఇది వరకు అప్పుడప్పుడు మీరు మీ కులదైవాన్ని స్మరించే వాళ్ళు లేదా ఆ పటము దగ్గర ఒక పుష్పం పెట్టే వాళ్ళేమో గాని ఇలా ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఆయనని ఆరాధించడం నిజంగా అనుగ్రహం కార్యక్రమంలో దత్త సంకల్పమే కదా. పూర్తిగా మీ వంశాన్ని రక్షించేది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి లేదా ఈశ్వరుడు, మల్లన్న, అమ్మవారు ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్కరు ఆనవాయితీగా ఆచారంగా ఫలానా మా వంశాన్ని రక్షిస్తారు అని చెప్పి కులదైవంగా వారిని ఆరాధిస్తూ ఉంటారు. అది చాలా బలమైన నమ్మకం. అది నిజంగా కూడా కాపాడేటటువంటి ఒక వజ్రాయుధం. ఇవాళ కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన ఎడల పూర్తిగా ఆ కులదైవం యొక్క అనుగ్రహం చేత వైవాహిక సమస్యలు పోతాయి. ఉదయం ఈ రోజు ముహూర్తం చూసుకున్నట్లయితే శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం విధియ తిథి ఇవాళ పూర్వాభాద్ర నక్షత్రము ఆదివారం 14వ తారీఖు నాడు 8వ నెల 2022. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. వార దుర్ముహూర్తము సాయంత్రం 4:24 నుండి సాయంత్రం 5:12 వరకు. వర్జము ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. ఇవాళ ఉన్న ముహూర్తము 11:14 నుండి 11:49 మధ్యలో కొబ్బరి నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేసిన వారికి, వారి ఇంట్లో భార్య చేసిన, భర్త చేసిన, ఏ ఇంట్లో అయితే ఇవాళ కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తారో 11:14 నుండి 11:49 మధ్యలో తప్పకుండా ఆ ఇంట్లో గొడవలు, చికాకులు తొలగిపోతాయి. ఇటువంటి ఎన్నో రహస్యాలు ప్రతిరోజు ఈ అనుగ్రహం కార్యక్రమంలో మీకు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు మకర రాశి ఫలితాన్ని చూద్దాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. అంటే సహజ పాపి అయినటువంటి శని ఆధిపత్యం వహించే రాశి మకర రాశి. అందులోనూ 10, 11 స్థానాలు శనివి. ఈ 10వ రాశిగా మకర రాశిని గురించి చెప్పుకుంటాం మనం. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్లకు రాబోయే 10 రోజుల్లో వృత్తి ఉద్యోగ పరంగా ఇబ్బందులు, సమస్యలు. వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని ఆర్థిక ఇబ్బందులు కాదు, శత్రువుల చేత ఇబ్బందులు. మీ ఆపోజిట్ షాప్ వాళ్ళు ఉన్నారు లేదా మీ పక్క షాప్ వాళ్ళు ఉన్నారు,
మీ తోటి వ్యాపారస్తులు ఉన్నారు, లేదా తోటి ఉద్యోగి, ఒక కొలీగ్, ఎవరో ఒకరు మీ బాగా తెలిసిన వాళ్ళు, ప్రతిరోజు మీరు కళ్ళ చూస్తున్న వాళ్ళతోనే మీకు గొడవలు, చికాకులు, సమస్య. ఈ మకర రాశి వారు ఇవాల్టి నుండి రాబోయే 10 రోజుల్లో ప్రతిరోజు రాహుగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకున్నా, విన్నా, మీ పక్క ఇంటి వాళ్ళతో మీకు గొడవ అవ్వచ్చు. ఈ 10 రోజుల్లో మీ తోటి వ్యాపారస్తులతో గొడవ అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులతో గొడవ అవ్వచ్చు. కాబట్టి అవేవి రాకుండా, మనస్పర్ధలు లేకుండా రాహుగ్రహ అష్టోత్తరాన్ని జపం చేయండి, లేదా రాహుగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోండి, లేదా వినండి. తప్పకుండా మకర రాశి వారికి దోష నివారణ జరుగుతుంది. రేపు కుంభరాశి గురించి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి వారు ఉంటారు. 4వ పాదం మీనరాశి. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సంపూర్ణమైనటువంటి నక్షత్ర యోగాన్ని పొందే దానము మీకు చెప్తాను. 4 అనే సంఖ్యతో లాభపడతారు. ఈ నెలలో అనుకూలంగా ఉండే తారీఖులు 4 గాని, 14 గాని, 13 గాని, 22 గాని, 24 గాని. ఈ తారీఖులు మీకు బాగా అనుకూలిస్తాయి. బ్లూ, నీలం రంగు యోగిస్తుంది. పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. ఈ పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు నక్షత్ర యోగాన్ని పొందడం కోసం, ఫలానా నాది పూర్వాభాద్ర నక్షత్రం అండి, నాకేమీ కలిసి రావట్లేదు, నాకేమీ బాగోలేదు, లేదా వివాహం కుదరట్లేదు, వైవాహిక సమస్యలు ఉన్నాయి, సంతాన దోషం ఉంది, లేదంటే ఉద్యోగం రావట్లేదు, డబ్బు నిలవట్లేదు, వ్యాపారంలో సరిగా లేదు, ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి, ఇలా లోన్లు రావట్లేదనో, మనశ్శాంతి లేదనో, ఆరోగ్యం బాగోలేదనో రకరకాలుగా సమస్యలు చెప్తూ ఉంటారు. అందులో పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళుంటే ఇలా చేసుకోండి. మీకు సమీపంలో అమ్మవారి దేవాలయంలో గుడము అంటే బెల్లము 1/2 కేజీ దానం చేయండి. అది కూడా ఆగస్టు 22వ తారీఖు నాడు ఈ పరిహారం చేయాలి. ఆగస్టు 22 ఎన్ని పనులున్నా గుర్తుపెట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఒక 1/2 కేజీ బెల్లము అక్కడ దానం చేసిరండి. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసిన ఎడల నక్షత్ర జన్మ లగ్న నక్షత్ర దోష నివారణ జరిగి నక్షత్ర యోగం ఏర్పడుతుంది. ఆ నక్షత్ర యోగం మాసయోగం అంటే ఈ నెలంతా కూడా మిమ్మల్ని రక్షింపజేస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు గ్రహస్థితి వ్యాపారస్తులకు, అంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు బాగా డబ్బు సంపాదించడం కోసం, వ్యాపారాల్లో రాణించడం కోసం కొన్ని ముహూర్తాల్లో, కొన్ని క్షేత్రాల్లో నిద్ర చేయాలని మనం చెప్తూ ఉంటాం. అటువంటిది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక ముహూర్తం ఏర్పడింది. ఇసుక, కంకర, సిమెంటు అమ్ముకునే వాళ్ళు, ఇనుము కాకుండా ఇటుక, కంకర, సిమెంటు ఇవి అమ్ముతూ ఉన్నవాళ్ళు, ఈ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఆగస్టు 28వ తారీఖు అంటే భాద్రపద మాసం మొదటి రోజు అమావాస్య వెళ్ళిన తెల్లారి రామప్ప దేవాలయము వరంగల్కి సమీపంలో ఈ దేవాలయము, ఆ దేవాలయంలో నిద్ర చేయాలి. అయితే ఇక్కడ కనీసం చాలా మంది వ్యాపారస్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నిద్ర చేయకపోయినా దర్శనం చేసి రావచ్చా? పర్వాలేదు. ఎందుకు? కనీసం ఇప్పుడు 100 మార్కులు పడే దగ్గర 70 మార్కులు పడ్డా మంచిదే కదా. కాబట్టి ఇసుక, కంకర, ఇటుక, సిమెంట్ ఈ బిజినెస్లు ఇవి సేల్ చేస్తూ జీవనోపాధి అంటే జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు, పెద్ద స్థాయిలో ఇటుక బట్టీలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఆర్థిక నష్టాల్లో ఉన్నవాళ్ళు ఆగస్టు 28వ తారీఖు వరంగల్ సమీపంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని దర్శించిన ఎడల వీలైతే అక్కడ నిద్ర చేయడం ద్వారా వచ్చే నెల నుండి అంటే సెప్టెంబర్ నుండి మీ వ్యాపారంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం, ఆ రోజు ఉన్నటువంటి ముహూర్తం పూర్తిగా ఈ వ్యాపారం చేసే వాళ్లకు చాలా 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 యోగదాయకం. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ.
కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదవడం ద్వారా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం గణపతిం గణపతిం గుం నమః. ఓం గం గణపతిం గణపతిం గుం నమః. ఓం గం గణపతిం గణపతిం గుం నమః. ఈ ద్వినామ మంత్రం 2 సార్లు గణపతిం గణపతిం అని ఈ మంత్రంలో వస్తుంది. 20 సార్లు ఈ మంత్రాన్ని రాసి 108 మార్లు జపించాలి. సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రాన్ని చదవాలి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. లేదా వాళ్ళని గురించి వాళ్ళ తల్లి తండ్రి ఈ మంత్ర జపాన్ని చేయండి. జయ గురు దత్తాత్రేయ.